మనకి ఇవన్నీ హైలైట్ అవుతాయి. అంతవరకు ఇది ఈ విధంగా డల్‌గా కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ చూడండి లేఅవుట్ మోడ్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు. టైమ్‌లైన్ కావాలా? షార్ట్ వీడియో కోసమా? క్లాసిక్ అనేసి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అనే చేంజ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. లేకపోతే మనము ఇక్కడ చూడండి టైమ్‌లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒక మెన్యూ అనేది పెద్దదైపోతుంది. సో, ఇలా పెట్టుకుంటే మనకి కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట. మనకి ఏ మోడ్ అంటే ఇక్కడ టైమ్‌లైన్ మోడ్ అనేది పెట్టుకోండి బావుంటుంది. లేదా షార్ట్ వీడియో గూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా వస్తుందన్నమాట మనకి ఫ్రేమింగ్ అనేది. కాకపోతే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టైమ్‌లైన్‌దే. ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్లేబ్యాక్ క్వాలిటీ వచ్చేసి ఎప్పుడు గూడా మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ప్లేబ్యాక్ క్వాలిటీ వచ్చేసి 1/4 పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు దాన్ని ప్లే చేసి చూస్తామన్నమాట. అలాంటప్పుడు 1/4 పెట్టుకుంటే అది ప్లే అవ్వడానికి స్మూత్‌గా ప్లే అవుతుందనమాట. లేకపోతే లాగ్ అవుతూ ఉంటుంది. సో, ఈ వండర్ షేర్ ఫిల్మోరా యూజ్ చేయాలంటే మినిమమ్ అంటే తక్కువ కన్నా తక్కువ అంటే 4 జీబీ ర్యామ్ అనేది ఉండాలండి. 2 జీబీ ర్యామ్ అయితే ఇది క్రాష్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే 4 జీబీ ర్యామ్ ఉన్నా సరే మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. 10 మినిట్స్, 15 మినిట్స్ ప్రాజెక్ట్స్. ఇంకా మీరు 30 మినిట్స్ పైనుండే ప్రాజెక్ట్ చేయాలంటే ఇది క్రాష్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి 8 జీబీ ర్యామ్ అనేది నామినల్‌గా మీరు పెట్టుకోవచ్చు. 4 జీబీ ర్యామ్ ఉంటే మీరు చిన్న ప్రాజెక్ట్స్ అనేది చేసుకోవచ్చు. ఇంకా 16 జీబీ ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ అన్నమాట. సో, ఆ విధంగా ఉంటుంది దీంతో ఇది యవ్వారము. ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్లేబ్యాక్ క్వాలిటీ ఇది పెట్టుకుందాం. జూమ్ లెవెల్ వచ్చేసి ఫిట్‌లో పెట్టుకుంటాం మనము. ఇంకా ఇక్కడ షో సేఫ్ జోన్ అని ఉంది. ఇది అవసరం లేదు. ఇది చేసుకుంటే మనకి గ్రిడ్ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, అది అవసరం లేదు మనకి. ఇంకా గో టు ఇదంతా అవసరం ఉండదు మనకి. మళ్ళీ చెప్తాను అవసరం పడితే మనకి వీడియో ఎడిటింగ్‌లో. సో, ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్‌లో మనము యూజర్ గైడ్, వీడియో ట్యుటోరియల్స్ ఏమైనా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీడియా, ఇంకా స్టాక్ మీడియా, ఆడియో అంటే దీంట్లో వచ్చేసి మనకి ఆన్‌లైన్‌లో దొరికే అసెట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి డైమండ్ అసెట్స్‌ని కూడా మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. మీరు కొనాలనుకుంటే నాతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయండి. ఇంకా ఇక్కడ ఏఐ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా యూనివర్సల్ మ్యూజిక్ ఉంది. ఇక్కడ ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ డైమండ్ వచ్చుండేవి కూడా అంటే ప్రీమియం అసెట్స్‌ని కూడా మనం ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ చూడండి ఇవి డైమండ్ ఉందంటే దీన్ని మనం నార్మల్‌గా అయితే ఫ్రీ వెర్షన్స్‌లో డౌన్‌లోడ్ చేయలేము. కాకపోతే నా దగ్గర కొన్నారంటే దీంట్లో మీరు అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి టైటిల్స్ నేను చాలా డౌన్‌లోడ్ చేసి పెట్టున్నాను. ఇంకా ఇదే అనుకోండి. ఇది డౌన్‌లోడ్ చేయాలంటే చూడండి డౌన్‌లోడ్ అవుతుంది. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఈ విధంగా మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైమండ్ అసెట్